బీజేపీయేతర పార్టీ నేతలతో భేటీ అయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మహాకూటమి చేపట్టనున్న దేశవ్యాప్త కార్యక్రమాలపై చర్చలు సాగించనున్నారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో చేపట్టనున్న ర్యాలీలపై జాతీయ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. బీజేపీయేతర పక్షాల కూటమి ఏర్పాటు దిశగా సాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. డిసెంబర్లో మహాకూటమి సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ కొనసాగనుంది. ఈ సమావేశంలో పలువురు నేతలతో ఆయన చర్చలు జరుపుతారు. ఈ భేటీలో రాహుల్ గాంధీతో పాటు మరో 5-6 నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మహాకూటమి చేపట్టనున్న దేశవ్యాప్త కార్యక్రమాలపై చర్చలు సాగించనున్నారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో చేపట్టనున్న ర్యాలీలపై జాతీయ స్థాయి నేతలతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రఫేల్ వివాదం, జీఎస్టీ కేంద్ర సంస్థల దుర్వినియోగం వంటి పలు అంశాలు చర్చకు రానున్నాయి. ఈ నెల నుంచే దేశవ్యాప్తంగా మహాకూటమి సభలు, ర్యాలీలు ఉండేలా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. కొద్ది కాలం క్రితం పార్లమెంట్ అనెక్స్ భవనంలో బీజేపీయేతర పార్టీల భేటీ జరిగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పలు బీజేపీయేతర పార్టీల అధినేతలు ఇందులో పాల్గొన్నారు. దేశం కోసం, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఒక్కటి కావాలని అంతా అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సభలు, ర్యాలీలు పెట్టాలని కూడా అనుకున్నారు. అయితే ఆ తర్వాత 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడంతో మళ్లీ మరోసారి ఈ నేతలంతా కలవలేదు. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా చంద్రబాబు పర్యటన సాగనుంది. ఈ పర్యటనలో టీడీపీ ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్రంతో పోరాటంపై ఈ సమావేశంలో ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చేలా ఈ సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం, వెనుకబడిన జిల్లాల నిధులపై స్పష్టత ఇచ్చేలా ముందుకెళ్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జన్మభూమి, ఇతర అధికారిక కార్యక్రమాలు చూసుకున్న అనంతరం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మాజీ ప్రధాని దేవెగౌడ, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ఇతర పార్టీల నేతలు ఫరూక్ అబ్దుల్లా, అజిత్ సింగ్, కేజ్రీవాల్ తదితరులతో సమావేశమవుతారు. బీజేపీయేతర పార్టీలన్నీ ఎలా కలిసి పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న అంశాలపై మరింత లోతుగా చర్చిస్తారు. అనంతరం అదే రోజు రాత్రి 12 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి అమరావతి చేరుకుంటారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి మాజీ ప్రధాని దేవెగౌడ జైకొట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడిని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తీసుకురావడంలో అభ్యంతరం లేదన్నారు.